ఉగండా దేశాలను వణికిస్తున్న ఎబోలా మహమ్మారి ఇప్పుడు ప్రపంచానికి సరికొత్త ముప్పుగా మారింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 16, 2026న గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆఫ్రికా CDC కూడా ఈ మహమ్మారిని పెనుముప్పుగా ప్రకటించింది. అయితే అక్కడ అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ప్రాణాలు చేస్తున్న ఈ కొత్త ఎబోలా వేరియంట్ కు ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు. అసలు ఎందుకు దీనికి వ్యాక్సిన్ లేదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో వ్యాపిస్తున్న ఈ కొత్త రకాన్ని బుండింబుగ్యో వేరియంట్ అంటారు. దీనికి వ్యాక్సిన్ లేకపోవడానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. ఎర్వెబో లాంటి పాత ఎబోలా టీకాలు జైర్ అనే వేరియంట్ పై మాత్రమే అద్భుతంగా పనిచేస్తాయి. కానీ కొత్తగా వచ్చిన బుండింబుగ్యో వేరియంట్ జన్యుపరంగా చాలా భిన్నమైంది. పాత టీకాలు ఈ కొత్త వైరస్ నుంచి పూర్తి రక్షణను కల్పించలేవు. అత్యవసర పరిస్థితుల్లో పాత టీకాను వాడినా అది కేవలం 50% పనిచేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి మరో కారణం ఇది చాలా అరుదైన వైరస్. ఏదైనా వ్యాధికి టీకా తయారు చేయాలంటే అది ఎంత ప్రమాదకరమో ముందుగా అంచనా వేయాలి. చరిత్రలో ఈ బుండింబుగ్యో వేరియంట్ 2007, 2012లో కేవలం 2 సార్లు మాత్రమే బయటపడింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు సైలెంట్ గా ఉండిపోయింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ వైరస్ ను ఎదుర్కొనే ప్రయోగాత్మక టీకాలు ల్యాబ్ లో ఉన్నప్పటికీ మనుషులపై ఇంకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాలేదు. వీటిని వేగంగా పూర్తి చేసి ప్రజలకు టీకాలను సురక్షితంగా అందించాలంటే కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతోందని WHO స్పష్టం చేసింది. ఈ అరుదైన వేరియంట్ సడన్ గా విజృంభించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఉలిక్కిపడ్డాయి. దీనికి తోడు ప్రజారోగ్య సంస్థలను ఇటీవల భారీ స్థాయిలో నిధుల కోత విధించారు. దీంతో కొత్త టీకాలను వేగంగా తయారు చేయడానికి అవసరమైన ఆర్థిక వనరుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. వీటన్నిటిని అధిగమించి కొత్త ఎబోలా టీకాను త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అప్పటి వరకు కఠినమైన జాగ్రత్తలు పాటించడమే ఏకైక మార్గం.